రండి చూసేద్దాం మరి మనం. ఒక అతను చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చూసారా, చేలో ఎలక పుట్టలు వేస్తున్నారు ఈయన. చూసారండి మరి. అంటే మీరు డైలీ వేస్తారా? అట్లలో పడతాయండి. అందులో ఏమేస్తారండి? గుడ్లు వేస్తారండి. ఎలక ఎంత ఎంత పడుతుందండి? 100 అండి. ఊరు పూసినప్పుడు అయితే 50 రూపాయలండి. ఇప్పుడు 100 ఇస్తారండి. ఎలకలు పడితే అన్ని ఎలకలకి ఇస్తాం. ఎన్ని ఎలకలు పడితే అన్ని ఎలకలకి 100 రూపాయలు. ఎలకొచ్చి 100 రూపాయలు. 5, 6 అలా పడతాయి. ఇలాగ ఎన్ని ఊర్లకి వేస్తారండి మీరు? చాలా ఊర్లు వేస్తాం. బొమ్మిడి, కాకరలు, ఏ ఊరండి మీది? తాడేపల్లిగూడెం అండి. ఓకేనండి. రోజు ఇదే పని అండి. బాగుంటుందండి సీజన్ మీకు? సుమారు రోజుకి ఎంత సంపాదిస్తారండి? రోజుకి 10 రూపాయలు వస్తాయండి. ఓకేనండి. మళ్ళీ కూలి పనికి వెళ్ళాలి. మళ్ళీ ఏ పనికి వెళ్తారండి మీరు? సరేనండి. సరేనండి. మీ విద్య అదండి. ఓకేనండి. ఓకేనండి చేయండి. పర్లేదండి. చూసారండి మరి మనం వీడియోలో చూపించాం కదా. ప్రతి సరే మరి ప్రతి రైతు వెనకాల ఇంత కష్టం అనేది ఉంటుందండి. నాటిన కాడి నుంచి కూడా మందేసి ఎరువులేసి పెంచి ఎలకలు కాసుకొని చాలా కష్టాలుగా పడతారండి. కానీ ఇంత కష్టంగా మనం పెంచి తయారు చేసి చేతికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఇబ్బందే వస్తూ ఉంటుంది ప్రతి రైతుకిని. చూసారా ఫ్రెండ్స్, చూసారా పొలానికి అంతటికి ఆయనే ఇలా కంట్రోల్ చేయకపోతే రేపు ఏం మిగలమండి. సరిపోతాయి. కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు నుంచే కంట్రోల్ చేసుకోవాలి. రేపు నా చేతికి రావండి. అవునండి. పెట్టుబడులు పెట్టేస్తారు కదండి. అవునండి. సరేనండి. ఓకేనండి. వేసుకోండి. థ్యాంక్స్ అండి. చూసారా ఫ్రెండ్స్ మరి మీకు చేను చూపించాను కదా. ఈ విధంగా అయితే మరి ఎంత కష్టం పడవలసి వస్తుంది చేనుతోటి. ఈ రేట్లన్నీ అయితే బాగా పెరిగిపోతున్నాయండి. ఇంత కష్టపడ్డా కానీ రైతు బిడ్డ అనే బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంత కష్టం ఉంటేనే మనకి ఇంతగా పండుతుందండి చేను. మరి ఈ విధంగా కాపాడుకోవాలి మనం. ఎంత పెరిగినా ఎంత చేసినా కష్టానికి విలువ అనేది ఉంటేనేనండి సంతోషంగా ఉంటుంది. ఆ కష్టానికి ప్రతిఫలం లేకపోతే ఏం చేయలేమండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాది కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి. ఓకే బాయ్.